హలో ఎవ్రీవన్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా దేవరా సినిమా ఆల్రెడీ చాలా పెద్ద సినిమా, మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆబ్వియస్లీ RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు డైరెక్ట్గా ఆ సినిమాతో వస్తున్నారు, అండ్ దట్టు విత్ మాస్ యాక్షన్ జోనర్. సో డెఫినెట్గా చాలా అంటే చాలా గట్టిగా కొట్టబడుతుంది. అండ్ యూనో ఎవరో కొరటాల శివ గారు కూడా ఆచార్య తర్వాత చాలా గట్టి కంబ్యాక్ కోసం ట్రై చేస్తూ చాలా అంటే చాలా టైం తీసుకొని మరీ తీస్తున్న సినిమా ఇది. అండ్ బేసిక్గా ఏమంటే రక్తపాతం కావాలరా మీకు, నేను ఇస్తాను రా మీకు రక్తపాతం అని రక్త చరిత్రలో డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ రేంజ్ ఆఫ్ రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు ఈ సినిమాలో. సో డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది, అదే తెలుస్తోంది. సో ఈ సినిమాలో ఆల్రెడీ క్యాస్టింగ్ కొంతవరకు పెద్దగానే ఉంది. అంటే ఎన్టీఆర్ గారు ఆబ్వియస్లీ వెరీ హ్యూజ్, అది డిఫరెంట్ థింగ్, అది కానీ నేను అంటుంది అదర్ క్యాస్టింగ్ అనమాట. సో జాన్వీ కపూర్ బేసిక్గా హిందీలో ఎంతో కొంత రీచ్ ఉన్న హీరోయిన్. అలాగే అట్ ద సేమ్ టైం సైఫ్ అలీ ఖాన్ గారు కూడా డెఫినెట్గా కొంచెం మంచి మార్కెట్ ఉన్న హీరో కమ్ విలన్ అనుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే విలన్ కాబట్టి ఆయన చేస్తోంది. సో సైఫ్ అలీ ఖాన్ గారికి కూడా డెఫినెట్గా హిందీలో కొంత మార్కెట్ అయితే ఉంది. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషనే ఇప్పటి వరకు ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్. హిందీ మార్కెట్లో వీళ్ళిద్దరూ ఉండడం ఎంతో కొంత హెల్ప్ అవుతుంది, ఈ కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలోకి ఇంకొక పెద్ద పర్సన్, ఒక పెద్ద స్టార్ పర్సన్ యాడ్ అవ్వబోతున్నారు. ఆ పర్సన్ ఇంకెవరో కాదు, బాబీ డియోల్. యాక్చువల్గా బాబీ డియోల్ ఈ సినిమాలోకి యాడ్ అవుతాడని ఎప్పటి నుంచో టాక్స్ నడుస్తూ వచ్చాయి. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే అది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. అంటే అఫీషియల్గా అంటే వాళ్ళు చెప్పలేదు, బట్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో అదనమాట సిచ్యువేషన్. అయితే ఫస్ట్ పార్ట్కి మెయిన్ విలన్ అయితే మాత్రం సైఫ్ అలీ ఖాన్ గారే. బాబీ డియోల్ గారిది ఏంటంటే ఒక లీడ్ లాగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఎండింగ్, అంటే ఫస్ట్ పార్ట్ ఎండింగ్ వచ్చేసరికి. సో సెకండ్ పార్ట్లో కంప్లీట్గా ఆయన ఉండబోతున్నారు ఆ సినిమాలో. సో ఈ సినిమాకి సెకండ్ పార్ట్కి ఒక క్లిఫ్ హ్యాంగర్ అయితే వదలాల్సి ఉంటుంది, అండ్ ఒక హైప్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఆ టైంలో ఆయన అయితే ఎంట్రీ ఇస్తారనమాట. సో డెఫినెట్గా పార్ట్ 2 చూడాలనే ఎక్సైట్మెంట్ చాలా గట్టిగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే దేవరా పార్ట్ 2 ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం కూడా బాబీ డియోల్ గారు అయితే అప్పుడు ఎంట్రీ ఇస్తారు. సో సెకండ్ హాఫ్ నుంచి కొంతవరకు కనబడొచ్చు ఆయన, అండ్ మెయిన్గా మనకైతే దేవరా పార్ట్ 2లోనే ఎక్కువగా కనబడతారు మనకి. సో అదనమాట సిచ్యువేషన్. సో బేసిక్గా బాబీ డియోల్ గారు యాడ్ అవ్వడం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా యానిమల్ సినిమాలో బాబీ డియోల్ గారి క్యారెక్టర్ చాలా చిన్నది, అంటే మరీ పెద్ద లెంతీ క్యారెక్టర్ ఏం కాదు అయింది, చాలా కొద్దిసేపు మాత్రమే కనబడతాడు ఆయన. ఇంకా పెళ్లి సీన్స్లో కొద్దిసేపు కనబడతాడు, ఇంకా తర్వాత ఇంకెక్కడో మాట్లాడుతూ కొద్దిసేపు కనబడతారు, ఇంకా వేరే వాళ్ళని చంపుతూ ఉంటారు కొద్దిసేపు, ఇంకా తర్వాత క్లైమాక్స్ సీక్వెన్సే. సో అదే చెప్తున్నా, అంటే ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా కంప్లీట్గా ఏదో త్రూ అవుట్ ద మూవీ ఉండి త్రూ అవుట్ ద మూవీ పవర్ఫుల్ విలనిజం చూపించి లాస్ట్ క్లైమాక్స్లోకి వచ్చి హీరో విలన్ కొట్టుకోవడం ఇది కూడా లేదు. సో చాలా చిన్న రోలే, కానీ ఇంపాక్ట్ ఎంత ఉంది, చాలా గట్టిగా ఉంటుంది ఇంపాక్ట్. సో అలాగే బాబీ డియోల్ గారు కొద్దిసేపు కనబడినా కూడా చాలా గట్టి ఇంపాక్ట్ ఇస్తుంది, అండ్ దేవరాలో కూడా అది రిపీట్ అవుతుంది అని అయితే చాలామంది నమ్ముతున్నారు, చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ మూవీ టీము. సో ఆయన్ని పిక్ చేసుకోవడంతో ఇది కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది మనకి. ఇప్పుడు బేసిక్గా యానిమల్ సినిమా చాలా గట్టిగా కలెక్షన్స్ కొట్టింది హిందీలో, అందులో రణబీర్ కపూర్ గారికి ఎంత పేరు అయితే వచ్చిందో చేసింది కొద్దిసేపు అయినా బాబీ డియోల్ గారికి కూడా అంతే పేరు వచ్చింది. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ సినిమాతో మనకి ఆ దేవరా సినిమా హిందీ మార్కెట్కి ఇంకొంచెం ప్లస్ అవుతుంది. సో ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా కనుక వర్కౌట్ అయితే దేవరా సినిమా చాలా గట్టిగా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇప్పుడు.
సో బేసిక్గా ఆ మాసిజం తర్వాత యూనో ఆ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా కనుక సెట్ అయ్యాయా ఇంకంతే, ఇంక తిరుగులేదు ఇంకా. అండ్ ఏమో మరి ఇందులో ఎన్టీఆర్ గారి డబల్ రోల్ అని కూడా అంటున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఒక క్లారిటీ మనకి ఫర్దర్గా ఏమైనా వస్తే బాగుంటుంది. సో మనకి దేవరా సెకండ్ సింగిల్ అయితే ఇప్పుడు ఆగస్ట్ సెకండ్ వీక్ లోపే వస్తుంది. ఎందుకంటే ఆగస్టు 16 నుంచి అనిరుద్ధ్వి కాన్సర్ట్స్ ఉన్నాయి కదా. సో అక్కడ కొంచెం ప్రమోషన్ గట్టిగానే జరుగుతుంది ఆబ్వియస్లీ. బేసిక్గా దేవరా ఫస్ట్ పార్ట్కి చాలా గట్టి రెస్పాన్స్ వచ్చిందప్ప. అంటే ఇనీషియల్గా కొంచెం యూనో బ్యాడ్ యాస్ లాగా ఉంది అనే కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చినా కూడా నేను అప్పుడే చెప్పా పాట చాలా బాగుంది అని. మీరు నా దేవరా యూనో ఫియర్ సాంగ్ రివ్యూ చూసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది. సో ఏమైపోయిందంటే మెల్లిమెల్లిగా చాలా గట్టిగా ఎక్కేసింది అది. ఎస్పెషల్లీ తెలుగే కాదు, తమిళ్లో కూడా బాగా ఎక్కేసింది, హిందీలో కూడా బాగానే కనెక్ట్ అయింది చాలామందికి. సో డెఫినెట్గా ఆ పాట చాలా బాగా రీచ్ తెచ్చింది ఆ సినిమాకి. సో డెఫినెట్గా ఇంకా నెక్స్ట్ సింగిల్, ఆ తర్వాత వచ్చే అప్డేట్స్, తర్వాత టీజరు, ట్రైలర్ ఇవన్నీ కూడా డెఫినెట్గా దేవరా సినిమాకి చాలా గట్టిగా హైప్ క్రియేట్ చేస్తాయి అనడంలో అసలు ఎలాంటి డౌట్ అయితే లేదు. సో నా గెస్ అయితే మాత్రం సీరియస్లీ దేవరాకి ఇప్పుడు హిందీ బెల్ట్లో కూడా చాలా గట్టిగా ఓపెనింగ్స్ వస్తాయి. అంటే ఫర్దర్గా వచ్చే కలెక్షన్స్ సెపరేట్ థింగ్, బట్ ఫస్ట్ వీకెండ్ ఏదైతే ఓపెనింగ్స్ ఉంటాయో అవి కూడా గట్టిగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. ప్రస్తుతానికి నా ఎస్టిమేషన్ అయితే ఇంకా డే 1 ఒక 150 ఆర్ 175 crore వరకు కలెక్ట్ చేయొచ్చేమో. అంటే ఇంకా మరి హైకి ఎంతవరకు ఇస్తారో తెలియదు కదా. సో అదనమాట పాయింట్. ఇంకా నాకు తెలిసి అంటే 175 అయితే కొడుతుందని నమ్మకం అయితే ఉంది నాకు డే 1. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మరి అది హై బడ్జెట్ సినిమా కాదు కదా. సో మ్యాక్సిమం ఆఫ్ మ్యాక్సిమం ఒక 175 అలాగే ఇస్తారేమో హైక్. చూడాలి మరి పరిస్థితి ఏంటది. 150 ఇస్తారు అంటే సింగిల్ స్క్రీన్ 50, మల్టీప్లెక్స్ 100 అలా ఇస్తారేమో, చూడాలి మరి. హైక్ మీద డిపెండ్స్ అది. సో ఎంతవరకు ఇస్తారనేది. సో ఇంకా అప్పుడు చూడాలి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎంతవరకు కలెక్షన్స్ కొడతాయండి. సో డే 1 అయితే 175 వరకు కొట్టచ్చు మ్యాక్సిమం నేనైతే ఇలా అనుకుంటున్నాను. నేను మరి ఏమో నేను ఒకవేళ తప్పు అయితే హ్యాపీ నేను ఇంకా. ఎందుకంటే ఆ నెంబర్ ఇంకా పెరిగి పెద్ద అవుతుంది కాబట్టి, ఎక్కువ నెంబర్లు వస్తాయి కాబట్టి అది ఇంకా నాకు ఇంకా హ్యాపీ అది. సో అది ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే నా మ్యాక్సిమం గెస్ అయితే 175 అనుకుంటున్నాను నేనైతే. ఆ తర్వాత ఓవరాల్ కలెక్షన్స్ అయితే మాత్రం కొంచెం బెటర్గా కనెక్ట్ అయినట్టయితే ఒక 700 ఆ రేంజ్ కలెక్షన్స్ రావచ్చు. బాగా కనెక్ట్ అయ్యి బీభత్సమైన బ్లాక్ బాస్టర్ టాక్ కనుక వచ్చినట్టయితే ఒక 1000 వరకు కొట్టచ్చు. సో ఇంకా ఆ తర్వాత పార్ట్ 2కి చాలా గట్టిగా రెస్పాన్స్ వస్తుంది. బట్ ఏదైనా సరే డెఫినెట్గా హిందీ బెల్ట్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు యూనో ఈ మధ్యకాలంలో ఇలాంటి మాస్ సినిమాలు ఎలాగో వాళ్ళు చూడలేదు కూడా. సో మన సైడ్ నుంచి కూడా రాలేదు. సో అందువల్ల చూడాలి మరి ఇంకా ఏం చేస్తారు ఏంటనేది. సో అది మరి సిచ్యువేషన్. సో నా ఎస్టిమేషన్ అయితే ఇది. మరి మీరేమనుకుంటున్నారు? దేవరా సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు ఫస్ట్ పార్ట్? ఇప్పుడు బాబీ డియోల్ గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా ఇంపాక్ట్ పెరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మాకు కూడా వచ్చిన ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.